వికారినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ సింహరాశి వారి స్త్రీ పురుషాదులకు గురుడు 4, 5 స్థానాల్లోనూ, శని 5వ ఇంట, రాహుకేతువులు 11, 5 సంచారంగాన ప్రారంభంలో చిక్కులు తొలగి మీకు నూతన వ్యక్తుల పరిచయాలు అవ్వడం, రుణబాధలు తీరడం, మంచి స్నేహితులు లభించడం, వాళ్ళు మీకు సహాయం చేయడం, బంధువులు కూడా మీకు సహాయం చేయడం వల్ల మంచి ప్రోత్సాహకరంగా, స్వశక్తితో కాకుండా ఇతరుల యొక్క ప్రోద్బలం వల్ల, స్నేహితుల వల్ల, బంధువుల వల్ల కూడా మీరు లాభాలు పొందే అవకాశం ఉంది. కానీ మీ స్వశక్తి కూడా ఉపయోగపడాలి. ప్రయత్నం చేయండి, కష్టపడండి, దృష్టి పని మీదే పెట్టండి. గ్రహస్థితుల వలన మీకు శారీరకంగా సౌష్ఠవంగా ఉంటారు, కొంచెం ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే గృహస్థులు చాలా ఈ సంవత్సరం అనుకూలంగా గృహయోగం ఉంటుంది. మీకు స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశాలు ఉంటాయి. అనుకోకుండా మీకు జరుగుతుంది. మనోబలం పెరుగుతుంది, ధైర్యం కలుగుతుంది. ఇంకా మనకు పర్వాలేదు, కష్టాలు తొలగిపోయాయి, ఇంకా ధైర్యంగా మనం ఉండవచ్చు, ధైర్యంగా మనం ముందుకు వెళ్ళవచ్చు అనుకుని ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ కూడా మీకు సానుకూలంగా ఉంటాయి. చాలా బాగుంటుంది. ఇబ్బందికరమైన వాతావరణం మీకు ఏమీ లేదు, విజయం మీదే. అప్రయత్నంగా ధనలాభాలు ఉంటాయి. మీకు కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. భార్యాభర్తలు కూడా మంచి అవగాహనతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బాగుంటుంది. కానీ కొంతమంది భార్యాభర్తలు ఈ రాశిలో ఉండేటువంటి కొంతమంది భార్యాభర్తలు విభేదపడి విడిపోయేటువంటి అవకాశాలు కూడా కొంతమంది కలుగుతుంది. కాబట్టి అర్థం చేసుకుని కనుక సమస్యని పెద్దదిగా చేసుకోకుండా చిన్న సమస్య కింద ఉండనప్పుడే దాన్ని ఇబ్బందికరంగా లేకుండా తగ్గడం చాలా మంచిది. కోపం తగ్గించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి సంవత్సరం చాలా బాగుంటుంది. ఆదాయం బాగుంది. మీరు అనుకున్న ప్రదేశాలకు బదిలీ అవ్వడం, ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు జరుగుతాయి. రాష్ట్ర కేంద్రంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కూడా అన్ని విధాలుగా బాగుంది. నిరుద్యోగులకు ఉద్యోగ లాభాలు ఉన్నాయి. రాజకీయ నగర ప్రజల్లో మంచి రాజకీయ నాయకుల పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. మంచి అవకాశాలు అధిష్టానం ద్వారా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. కళాకారులకి, హీరోయిన్లకి, సినీ రంగాల్లో ఉండేటువంటి సినీ పరిశ్రమ వారికి మంచి విజయాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన అవకాశాలు, ఆర్థిక లాభాలు నిలదొక్కునే అవకాశం కూడా ఉంది. గృహ నిర్మాణ యోగ్యత కూడా మీకు అనుకూలంగానే ఉంది. అన్ని రకాల వ్యాపారాలకి సింహరాశి వారికి అనుకూలంగానే ఉంది. విద్యార్థులు కూడా విద్యందు బలము, బాగా శ్రద్ధగా చదవాలి. చదివినట్టు శ్రద్ధ కనుక చూపించినట్లయితే ఈ సంవత్సరం వీళ్ళు ఉత్తీర్ణత పొందే అవకాశం ఉంది. జ్ఞాపక శక్తి కూడా బాగుంటుంది. మంచి మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ ప్రయత్నం మట్టికి విద్యందు మీరు చేయవలసి ఉంటుంది. ఎంట్రన్స్ రాసేటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉంది. వ్యవసాయదారులకు 2 పంటలు దిగుబడులు అధికంగానే మీకు వచ్చే అవకాశం ఉంది. ఈ సింహరాశిలో ఉండేటువంటి స్త్రీ పురుషాదులకు మహోన్నతమైన కాలంగానే చెప్పాలి. మీ మాటకు విలువ ఉంటుంది, అందరూ ఆదరిస్తారు. విలువైన వస్తువులు, బంగారము, స్థలము, గృహ వాహన యోగాలన్నీ కూడా సింహరాశి వారికి మంచి పేరు ప్రఖ్యాతులు, అధికారం, రాజకీయంగా, సినీ రంగంగా అన్ని రకాలుగా కూడా ఈ సింహరాశి వారికి ఈ విధంగా అనుకూలంగానే ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. సమయానికి భోజనం చేయడం, సమయానికి నిద్రపోవడం, సమయాన్ని కనుక మీరు పాటించినట్లయితే మీకు ఏ విధమైన అనారోగ్యం ఉండదు. కానీ ఈ రాశి వాళ్ళు కనుక సమయాన్ని పాటించకుండా ధనం కోసమే పాకులాడుతూ కనుక ధనం కోసం మీరు నిద్రించకుండా, ఆహారాన్ని భుజించకుండా కనుక ఈ రాశివారు ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించి శ్వాసకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఎన్నో అనారోగ్య సమస్యలు పొంది ఉన్నారు. అవన్నీ తొలగి ఈ సంవత్సరం ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. వివాహం కానటువంటి వారి వివాహ యోగం ఉంది. మంచి సంతాన ప్రాప్తి కూడా ఈ సంవత్సరం ఈ సింహరాశి స్త్రీ పురుషాదులకు జరుగుతుంది. అలాగే దగ్గరలో ఉన్న శివాలను అభిషేకం చేస్తూ ఉండండి. సూర్యారాధన చేయండి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. నిరంతరం భగవంతుని స్మరించి ఆరాధించండి.